ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం వాక్యం ఏమనగా, నరులను ఆశ్రయిస్తే మనకు ఏం జరుగుతుంది, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు ఏం జరుగుతుంది అనే అంశం మీద మనము ఈరోజు వాక్యం తెలుసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలోకి మనము వెళ్తే ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనము ఒకసారి మనం చదువుకుందామండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? మనకి నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, అంటే నరులను ఆశ్రయించి శరీరను వీడు వీడు ఉండడు, నాకేమీ భయం లేదు, నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకేమి ఇంకా భయం లేదు, నన్ను ఏ ఆపదలోనైనా ఆదుకుంటాడు అని మనము ఒకరి మీద డిపెండ్ అయితే, అంటే ఫ్రెండ్ మీదో లేక బంధువుని మీదో లేక స్నేహితుని మీద ఎవరి మీద మనము ఆధారపడితే మనం ఎలాగుంటామో తెలుసా? అదే దేవుడు మరి కింద మనము శరీరం మీద ఆధారపడితే ఎలాగుంటాం అనకేసి దేవుడు మనకి బైబిల్ రాయించి ఉన్నాడు. ఎలా ఉంటాడంట? వాడు ఎడారిలోని అరవవృక్షం వలె ఉండును. ఎడారిలో అరవవృక్షం ఎలా ఉంటది? ఎడారిలో నీళ్లు ఉండవు, ఎండిపోయి దానికి పచ్చని ఆకులు కూడా ఉండవు, ఎండిపోయిన ఇరిగిపోయే కొమ్మ వలె ఉంటుంది అనమాట. అలాగే మనము కూడా మనుషులు నమ్ముకుంటే ఇరిగిపోయే కొమ్మ వలె ఉంటామన్నమాట. వానికి మంచి జరిగిన వాడు దాన్ని కనిపెట్టలేడు. ఎవడైతే నరుణ్ణి ఆశ్రయిస్తాడో, ఎవడైతే శరీరాన్ని ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి మన ఆత్మను తొలగించుకుంటాడో వాడు ఇరిగిపోయిన కొమ్మ వలె ఉంటాడు,